హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమా ఛానల్. ఇదేంటంటే ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో డ్వాక్రా అఖిల భారత్ డ్వాక్రా బజార్ అని పెట్టారండి. డ్వాక్రా బజార్ పెట్టారు, అక్కడికి వెళ్ళాను. ఇది 25వ తారీఖు దాకే ఉంటుంది. ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. 3 రోజులు పెట్టారండి, 3 రోజులు ఉంటుంది, తిరిగి చూడొచ్చు. ఆ 3 రోజులు ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇవే 3 రోజులు. ఫస్ట్దే దేవుడు పెట్టారు, దాని చుట్టూతో అలా తిరగడమే. బయట కూడా చాలా స్టాల్స్ పెట్టారండి. చేతి పనులు అంటే చేతితో చేసే వస్తువులు అన్నిటినీ అక్కడ పెట్టారు. చేనేత వస్త్రాలు, మామూలు వస్త్రాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి అక్కడ. చాలా బాగుంది. వెళ్ళి చూసిరండి. చూడని వాళ్ళైతే, చూసిన వాళ్ళైతే నాకు కామెంట్లో ఎలా ఉంది అని కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకేనా? నాకైతే నచ్చిందండి, మీ అందరికీ. అందుకే ఈ వీడియో రూపంలో మీకు ఇస్తున్నాను. బట్టలు ఎప్పుడు చూసినా బట్టలు పెడతారు, బట్టలతో పాటు ఇంకా కొన్ని ఇవి కూడా పెట్టారనమాట. రాజస్థాన్ నుంచి ఇవన్నీను చేతి పనులు వాళ్ళు చాలామంది చాలా ఇదిగా పెట్టారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అవి కూడా. ఈ పూసలు అవి ఈ మధ్యన చాలా ఎక్కువైపోయినాయి. ఈ పూసల దండలు, పూసలు అన్ని పూసలతోటి ఇప్పుడు బంగారంలో కూడా చేయించుకుంటున్నారు కాబట్టి అవి చాలా ఎక్కువ స్టాల్స్ పెట్టారు. అవి కూడా ఉన్నాయి అక్కడ. ఈ దుప్పట్లు మాత్రం 2 కొన్నాను నేను. చాలా బాగున్నాయి దుప్పట్లు, 2 జతలు అనమాట. పిల్లో కవర్స్, దుప్పటి, పెద్ద దుప్పటి, అది 2 కొన్నాను. అంతేనండి. ఇంకా బండారాలే ఎక్కువ కొన్నాను, మిగతా ఏవి కొనలేదు. మనకి ఇక్కడికి వెళ్తే మాత్రం బోల్డ్ షాపింగ్ ఉంటుంది. చేయాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. ఈ పూసలు చెప్పాను కదా, చాలా ఉన్నాయి. చేయాల్సిన వాళ్ళు శుభ్రంగా షాపింగ్ చేసుకోవచ్చు పండగ కాబట్టి. లేదా మేము చూసి వచ్చేస్తామని మనకి నచ్చింది చూసేసి అలా కాలక్షేపంగా చూసి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. ఫ్రీగా ఉంటుందన్నమాట. కాసేపు మనం అలా ఇంట్లో కూర్చుని ఉంటాం కదా, బయటికి వెళ్ళి రిఫ్రెష్ అవుతాం. కాస్త అవన్నీ చూసి అక్కడ అన్నీ చూసి కాస్త ఆహ్లాదంగా ఫీల్ అయ్యి కొనుక్కోక్కర్లా, చూసి వచ్చేయడమే. నచ్చకపోతే మనకు చూసి వచ్చేసి అక్కర్లేదు ఇప్పుడు ఎందుకు అనుకుంటే చూసేసి సరదాగా అలా చూసి వచ్చేది. అటు ఇటు రాను పోను ఆటో ఛార్జీలు. అలా ఇంట్లో కూర్చునే బదులు అలా వెళ్ళి చూసి వస్తాం, ఏముంది, అంతే. ఓకేనా? ఇదండి నా వీడియోలు. కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇక్కడ చూడండి, ఈ ఇత్తడి సామాన్లలో ఆ వెంకన్న బాబు తెగ నచ్చిందండి నాకు. చాలా బాగుంది. అంత ఎత్తు విగ్రహం, ఎత్తడు కదా, చాలా ఎక్కువ ఖరీదే ఉంటుంది. అది అడిగే ఇది కూడా నేను చేయలేదు, ఎందుకంటే అంత ఖరీదు ఉంటుంది కాబట్టి. అదండి నాకు చాలా నచ్చింది ఆ ఇత్తడి వెంకన్న బాబు కూడా. ఇక్కడ ఇత్తడి సామాన్ల షాపు ఒకటే ఉందండి. బట్టల షాపులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇత్తడి సామాన్లు, దేవుళ్ళు విగ్రహాలు అవన్నీ మాత్రం ఒకటే స్టాల్ ఉంది. మిగతా స్టాల్స్ అన్నీ బట్టలు, క్రాఫ్ట్స్, ఈ బజారే ఎక్కువ ఉంది. కానీ చాలామంది జనాలు వస్తున్నారండి. కానీ శనాదివారాలు మాత్రం వెళ్ళకండి, అప్పుడైతే ఇంకా చాలా రష్ ఉంటుంది. ఇక్కడ బాగున్నాయి అన్నీ. అదే చెప్తున్నది ఒకటి, మాట్లాడింది ఒకటి. అదండి, శనాదివారాలు మాత్రం వెళ్ళకండి, చాలామంది రష్ ఉంటారు. మామూలు రోజుల్లో అయితే కొంచెం పర్వాలేదు, సాయంత్రం పూట అయితే ఎక్కువ మంది ఉంటారు. పొద్దున్న నుంచి ఉంటుంది కాబట్టి పొద్దున కూడా వెళ్ళొచ్చు మీరు. ఈ స్టాల్స్ అన్నీ తిరిగి కొంచెం అలా కొనుక్కుని తిరిగి రావాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువే టైం పడుతుంది. అలా రౌండ్ చుట్టేద్దాం, మనకు నచ్చినవి ఏంటి ఉంటాయి ఏంటి అని చూసి వచ్చేద్దాం అంటే కూడా వెళ్ళచ్చు. చెప్పాను కదా. ఓకేనా? ఇగో ఈ పూసల దండలో స్టాల్స్ ఉన్నాయండి, ఇంక విపరీతంగా ఉన్నాయి. ఇవి ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా ఒకటి దండ నేనే గుచ్చుకుందాం అనుకుంటున్నాను. కాస్ట్ అడిగితే మాత్రం వాళ్ళేమో 3,000 అలా చెప్తున్నారు. అందుకే నేనే చేసేసుకుందామని చూస్తున్నాను అనమాట. ఈ స్టాల్లో చాలా బాగున్నాయండి. బీన్స్ పిక్కలు అవి కొన్నాను. ఆర్గానిక్ కూరగాయలు కూడా అమ్ముతున్నారు అక్కడ, అవి కూడా కొనుక్కొని వచ్చాను అనమాట నేను. అదండి విషయం. ఓకే, నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా? మళ్ళీ ఇలాంటి వీడియోలే కాకుండా మరిన్ని ఆహ్లాదకరంగా మీకు చూసే రకంగా వీడియోలు ఎన్నో తీస్తూనే ఉంటాను. కానీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నన్ను ఎంకరేజ్ చెయ్యండి. ఓకేనా? మరైతే మళ్ళీ వీడియోలతో మళ్ళీ కలుస్తాం. తాడితో చేశారట, ఎంత బాగా చేశారో ఆవిడే చేశారట, అందుకు నచ్చి ఇది కూడా తీశారనమాట. బాయ్ మరి.